మిర్చి యార్డు తరలింపుపై వివాదం ముదురుతోంది. రఘునాథపాళ్యానికి తరలించడానికి నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగితే వ్యాపారులు మాత్రం గుర్రాలపాడుకు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే మిర్చి యార్డును గుర్రాలపాడుకు తరలించాలని వామపక్ష అనుబంధ సభ్యులు మాక్ పోలింగ్ నిర్వహించారు. వామపక్షాలు నిర్వహిస్తున్న మాక్ పోలింగ్ను టీఆర్ఎస్ అనుబంధ సభ్యులు అడ్డుకున్నారు. బ్యాలెట్ బాక్సులను బయటపడేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వామపక్షాల అనుబంధ సభ్యులు టీఆర్ఎస్ అనుబంధ సభ్యులు ఒకరినొకరు తోసుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేందర్ అందిస్తారు. ఖమ్మం చాంబర్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఖమ్మం మిర్చి మార్కెట్ తరలింపు వ్యవహారం ఇప్పుడు చాంబర్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. మనం చూడవచ్చు ఇక్కడ చాంబర్లో వ్యాపారులు రెండు వర్గాలు విరిపోయి తీవ్ర తోపులాట ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. ఒకరిపై ఒకరు దాడి పాల్పడే పరిస్థితి నెలకొంది. ఖమ్మం మిర్చి మార్కెట్ను గుర్రాలపాడు తరలించని కొందరు, మరొకవైపు రఘునాథపాడు తరలించని మరికొందరు చేస్తున్న వ్యవహారంలో గొడవ జరుగుతోంది. ఏం జరుగుతుంది ఇక్కడ? సార్, కొంతమంది స్వార్థపరులు ఇక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు అందరూ కలిసి మమ్మల్ని అధ్యక్ష కార్యదర్శిని 4 శాఖ అధ్యక్ష కార్యదర్శిని వేయాలని చూస్తున్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ 1100 మంది సభ్యులే జనరల్ బాడీ పెట్టి దీంట్లో తప్పెవరితో తెలవాలని మేము ఛాంబర్ ఆఫ్ కామర్స్ని కోరాము. కానీ ఎవరు వింటలేదు. మా మాట కాకుండా వాళ్ళు వచ్చిన నిర్ణయాలు చేసుకొని మమ్మల్ని పక్కా పంపించాలని చూస్తున్నారు. ఓకే, మేము పంపించడానికి సిద్ధమే, దానికి పోవడానికైనా సిద్ధమే. మేము గుర్రాలపాడు వద్దంటలేదు, రఘునాథపాలెం వద్దంటలేదు, ఎక్కడికి పోయినా మాకు సంబంధం లేదు. గవర్నమెంట్ ఎటు తీసుకుపోయినా మేము దానికి సహకరిస్తామని కోరుతున్నాము. మీరు చెప్పండి, ఏంటి అసలు గొడవ? ఏంటి గొడవ? మాకు ఎలక్షన్స్ అన్లీగల్తో ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారు. నేను దిగుమశాఖ సెక్రటరీని, నాకు 3 సంవత్సరాలు పరిపాలన చేయమని చెప్పని ఎన్నికల అధికారి సర్టిఫికేట్ ఇచ్చిండు. రాత్రి జనరల్ బాడీలో మెజార్టీ తీర్మానం మాకు వచ్చింది. మరలా ఇప్పుడు అన్లీగల్లో ఎలక్షన్స్ పెట్టారు. ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పని తెలుసుకోవడం కోసం లోపలికి వస్తే మమ్మల్ని లోపల రానియకుండా ఈ ఎలక్షన్ నిర్వహిస్తూ ఉంటే ఈ అన్లీగల్ ఎలక్షన్స్ నిర్వహించడం కరెక్ట్ కాదని ఆ ఎలక్షన్స్ మేము అడ్డుకున్నాం. అంతే తప్ప మీరు ఏం చేసాం, మమ్మల్ని తక్కువలో ఉన్నామని చెప్పని లోపల రానియకుండా కనీసం ప్రెస్ మీట్లో కూడా, నేను దిగుమశాఖ సెక్రటరీ, ప్రెస్ మీట్లో కూడా మన మీడియా సోదరులందరూ ఉన్నారు, బయటికి వెళ్ళిపోమని చెప్పని అందరూ వచ్చి మనతో ఛాంబర్ అధ్యక్షులు ఉన్నారు. అసలు ఎందుకు గొడవ జరుగుతూ ఉంది ఛాంబర్లో? మీరు వ్యాపారులు 2 వర్గాలు విడిపోయి ఎందుకు ఇట్లా ఘర్షణ పడుతున్నారు? 2 వర్గాలకు విడిపోలేదండి. ఛాంబర్ ఆఫ్ కామర్స్లో పర్ఫెక్ట్గానే ఉన్నాం. దిగుమతి శాఖ నుంచి మాకు లెటర్ పంపారు, మార్కెట్ బంద్ అని చెప్పి మార్కెట్ బంద్ చేయమని లెటర్ పంపారు. దాని ప్రకారంగా మేము బంద్ పిలిపించాం. ఈరోజు కొంతమంది వ్యతిరేక శక్తులు కలిసి ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఈ రకమైనటువంటి దౌర్జన్యం చేయడానికి వచ్చారు. అయితే వీళ్ళు చేస్తున్న పనికి దిగుమతి శాఖ సభ్యులందరూ సమావేశం పెట్టుకొని వీళ్ళ యొక్క ప్రవర్తన మీద
ఓటింగ్ చేసుకున్నారు. మా డిమాండ్ వీళ్ళందరినీ కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి సభ్యత్వానికి సస్పెండ్ చేస్తాం తప్పనిసరిగా. ఎందుకంటే ఛాంబర్ యొక్క పరువు ప్రతిష్టలు దిగజార్చే విధంగా వీళ్ళు ప్రవర్తన ఉంది. ప్రెస్ మీడియా మీటింగ్ పెట్టాలంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సెక్రటరీ పర్మిషన్ తీసుకోవాలి. మీరు చెప్పండి ఏంటి గొడవ ఏంటి? మేము ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో వ్యాపార మార్కెట్ నిర్వహించాలని చెప్పి మేము ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. మేము దిగుమతి శాఖ తరపున మాకు మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ నందు మా దిగుమతి శాఖ మా మార్కెట్ సజావుగా నిర్వహించాలని మేము ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. దాన్ని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు నరేష్ గారు నిరంకుశతో పాలనగా మమ్మల్ని దౌర్జన్యం చేసి బయటకు వెళ్ళగొడుతున్నారు. ఇది పద్ధతి కాదు, ఇది సమంజసం కాదు. మనం చూస్తే ఇక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. ఏసీపీ ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఛాంబర్లోని వ్యాపారులు 2 వర్గాలుగా విడిపోయి పడుతున్న ఈ ఘర్షణ ఎటువంటి పరిణామాలు దారితీస్తుందని అందరూ ఆసక్తి ఎదురుస్తున్నారు. ఖమ్మం ఛాంబర్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఖమ్మం మార్కెట్ తరలింపు వ్యవహారం 2 వర్గాలుగా విడిపోయి వీరు ఘర్షణ పడుతున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఖమ్మం మిర్చి మార్కెట్ నుంచి కెమెరామెన్ యాకూబ్తో నాగేందర్, హెచ్ఎం టీవీ.